వీక్షకులకు, విశ్వాసులకు, తోటి దేవుని సమాజంలో ఉన్నటువంటి సహోదరి సహోదరులకు క్రీస్తు నామంలో శుభములు, వందనములు తెలియజేస్తున్నాను. అలాగే మీ ప్రార్థనా అవసరతలు ఉన్నట్లయితే, అలాగే మీ సంఘాల్లో వాక్య పరిచర్య ప్రకటించాలి అనుకుంటే తప్పక ఈ కింద పెట్టిన నెంబర్లకు మీరు సంప్రదించగలరు. మీరందరూ దేవుని నామంలో ఎదుగుచూ అభివృద్ధి పొందుతూ వాక్యానుసారంగా జీవిస్తున్నారని తలుస్తున్నాను. అది మీకు ఆశీర్వాదమని మరొకసారి మీకు శుభమని చెప్తూ, ఈ దినము దేవుడు మనకు పొందుపరిచిన అంశాన్ని మేము ముందుంచుతున్నాను. ఈ దినము దేవుడు మనతో మాట్లాడే అంశం ఏంటంటే, నీకు త్రోవ చూపు వాక్యము. నీకు త్రోవ చూపు వాక్యం అనే అంశాన్ని మేము ముందుంచుతున్నాను. కాబట్టి వాక్యమే మనిషిని దర్శించాలి. వాక్యమే మానవ జీవితంలో ఒక త్రోవని సరైన మార్గం నడిపించడానికి ఒక వెలుగుగా నడిపించాలి. వాక్యం కనుక లేకపోయినట్లయితే క్రైస్తవ జీవితంలో చీకటే మిగులుతుంది తప్ప వెలుగు అనేది రానే రాదు. వాక్యము వెలుగే ఉంది కనుక వాక్యమే మన జీవితంలో ఉంటే అది చీకటని ఈ లోకంలో మనల్ని చక్కగా నడిపిస్తుంది. మన పాదములు తొట్టిల్లిపోకుండా, తొలగిపోకుండా, ఏ గోతులు పడిపోకుండా, ఇరుక్కోకుండా ఉరిలో, అపవాది ఊరిలో మనకు త్రోవ చూపించి మన గమ్యాన్ని చేస్తుంది. ఆ గమ్యమే పరలోక రాజ్యం. ఆమేన్. అనగా దేవుని వాక్యము చేతే పరలోక రాజ్యానికి చేరాలి తప్ప నీతి క్రియల చేత చేరని వాక్యం తేటగా తెలియజేస్తుంది. నీతి క్రియలు లోకంలోనే కనబడతాయి, ఈ లోకంలో ఘనతను తీసుకొస్తాయి. దాన్ని బట్టి మనం వాక్యానుసారంగా జీవిస్తేనే కానీ దేవుని రాజ్యానికి చేరాలి. సమయంలో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుండి వాక్యం మనకి త్రోవ ఏ విధంగా చూపిస్తుందో, ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్తుందో ఆ విషయాన్ని విశుద్ధపరచడం మీ ముందుకు వస్తున్నాను. పరిశుద్ధ గ్రంథం నుండి దావీదు కీర్తన 119వ కీర్తన 105వ వాక్యాన్ని మనం ముందుకు తీసుకెళ్దాం చదువుకుంటూ. నీ వాక్యం నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉందంటున్నాడు. ఏమంటాడు ఆయన? నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉంది. భక్తుడైన దావీదు దేవుని వాక్యాన్ని ఆయన పాదములకు దీపంగా ఎందుకు ఎంచుకున్నాడంటే, మడిచి నడిచేటప్పుడు ఆ నడక సరిగా నడవాలన్నా, నడిచి గమ్యానికి చేరాలన్నా ఈ లోకం అనేటువంటి ఈ లోకాన్ని చీకటిగా ఎంచాడైన. ఈ లోకమును చీకటిగా ఎంచి ఈ లోకంలో జీవించినటువంటి మానవుడు వెలుగనే వాక్యము తన పాదముల ముందు నడిస్తేనే ఆ వెలుగులో నడిచి గమ్యాన్ని చేరగలని సత్యాన్ని తెలుసుకుంటాడు. కాబట్టి నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉంది. దీపం మన యొద్దన ఉంటుంది, కానీ టార్చ్ లైట్ కూడా మన చేతిలో ఉంటుంది, మన దగ్గర ఉంటుంది, కానీ వెలుగు దూరంగా ఉంటుంది కదా మరి. కాబట్టి వెలుగు దూరంగా ఉండి చూపించినప్పుడు ఆ త్రోవ ఏ విధంగా ఉందో మనం తెలుసుకుని, ఏదైనా ఆటంకం మధ్యలో ఉన్నట్లయితే దాన్ని తప్పుకుని వెళ్ళడానికి వీలు కలుగు చేస్తుంది వెలుగు. ఈ లోకం అనేటువంటి ఈ చీకటిలో జీవిస్తున్న మనకి అనేకమైన త్రోవలు ఉన్నాయి. ఆ త్రోవలు ఎలాగున్నాయంటే మనిషిని బంధించేవిగా, మనిషిని శాపానికి గురి చేసేవిగా, మానవుడిని దేవుని రాజ్యాన్ని చేరకుండా అడ్డు త్రోవలుగా ఉన్నాయి అవి. కాబట్టి ఆ అడ్డు త్రోవలు, ఇరుకు త్రోవలు, లేకపోతే ఆ గొప్పులు త్రోవలు, గోతులు త్రోవలు, మన ఇబ్బంది పరిచే త్రోవలన్నీ కూడా తప్పించుకుని వెళ్ళాలి. సరైన త్రోవలు వెళ్ళాలంటే వాక్యము మన పాదములకు దీపమై ఉండాలి. మనకి త్రోవ చూపిస్తుంది, మనకి త్రోవ చూపిస్తుందండి. కనుక దేవుని సంధానంలో నీ వాక్యం నా పాదములకు దీపం, నా త్రోవకి వెలుగై ఉందని చెప్తున్నాను. అదే 119వ కీర్తనలో 133లో కూడా ఒక వాక్యమును చూడండి. అక్కడ నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపము నన్ను ఏలనీయకము. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపమును నన్ను ఏలనీయకము. అంటే ఏ పాపం అంటే ఒక పాపం లేదు లోకంలో. ఏ పాపం ఉంది ఏమండి? నేత్రం దొరక పాపం, హృదయం దొరక పాపము, ఆలోచన దొరక పాపము, శరీరం దొరక పాపము, ఏమండి హృదయ వాంఛలను బట్టి పాపము, ఇలాగ అనేక రకాలుగా ఉంది. కాబట్టి నీ వాక్యమును బట్టి నా పాదములను
నా అడుగులను స్థిరపరచు. ఎందుకంటే నీ వాక్యము నా పాదములకు దీపంగా పెట్టుకుని ఉన్నాను. నాకు త్రోవ చూపించేది, నడిపించేది, నా అడుగులు తడబడకుండా చేసేది నీ వాక్యం బట్టి నా అడుగులు స్థిరపరచమంటున్నాడు ఆయన. మన అడుగులు ఎలా ఉండాలంట? స్థిరముగా ఉండాలండి. అడుగులు అంటే ఏంటి? ఆలోచన విధానం, తలంపులు స్థిరంగా ఉండాలి. స్థిరమైన మనసు కలిగి నీ సన్నిధిలో జీవిస్తాను. నీ పరిశుద్ధాత్మని యొద్ద నుంచి త్రోసివేయొద్దు. నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించుము. ఇదిగో హిమము కంటే తెల్లగాను, ఇస్సోపు కంటే తెల్లగాను, మంచు కంటే తెల్లగా నన్ను మార్చమని దావీదు అడుగుచున్నాడు ప్రార్థనలో. కాబట్టి దేవుని సందర్భంలో నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచమంటున్నాడు. అంటే మన ఆలోచన చర్చించేది ఏంటి? ఈ లోకంలో వాక్యమే. మన జీవితాలను చర్చించేది కూడా వాక్యమే. మన జీవితాన్ని స్థిరపరిచేది వాక్యమే. మన భవిష్యత్తును స్థిరపరిచేది వాక్యమే. దావీదు వాక్యానుసారంగా జీవించాడు కాబట్టి మొదట్లో తన జీవితం పేద జీవితం, దరిద్రమైన జీవితం, అవమానకరమైన జీవితం అయినప్పుడు కూడా ఉన్నతమైన ఇశ్రాయేలు ప్రజల రాజుగా దేవుడు స్థిరపరిచాడు ఆయన. కారణం ఏంటంటే అతను చేసిన అడుగులు, అతను చేసిన భక్తి, వాక్యానుసారమైన జీవితం అట్టిది కనుక. దేవునికి మహిమ కలుగును గాక. ఆ తదుపరి ఆయన వంశంలో సొలొమోనుని ఎన్నుకున్నాడు. కానీ ఆయన అడుగులు స్థిరంగా లేవు. కాబట్టి ఆఖరి సమయంలో, వృద్ధాప్యంలో ఆయన రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, అధికారాన్ని పోగొట్టుకున్నాడు, సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆయన అంటున్నాడు, నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, నన్ను ఏ పాపమును ఏలనీయకుము. పాపం అనే అధికారాన్ని, పాపం అనే యజమానుడిని, శాపం అనే యజమానుడిని క్రీస్తు లోకానికి వచ్చి శిలువ మరణం పొంది దాన్ని తీసివేసాడా లేదా? తీసివేశాడు. మరి అది కూడా తీసివేసింది మన ఏలుబడి చేయడం అంటే ఎలాగది? ఒకరికి అప్పును తీర్చిన తర్వాత మళ్ళీ అతను ఏలుబడి చేసి ఒప్పుకుంటాం మనం? రుణము తీర్చేసాం కదా, ఎందుకు అధికారం చెలాయిస్తున్నాను మీద నడకమా? కాబట్టి ఏ పాపము నన్ను ఏలనీయకము. పాపం మనల్ని ఏలకూడదు. ఎవరు ఏలాలి మనల్ని? ప్రభువే ఏలుబడి చేయాలి. ఆయన మాటే ఏలుబడి చేయాలి. ఆయనే మనకు యజమానుడై ఉన్నాడు. యజమాను చిత్తం మెరిగింది అలాగూ చేయని వానికి పెక్కు దెబ్బలు తగులుతాయి అని వాక్యం చెప్తుంది. యజమాను చిత్తం మెరిగిండి అలాగూ చేయవానికి బహు ఆశీర్వాదము కుమ్మరించబడుతుంది. దావీదు వలె, అబ్రహాము వలె, ఇస్సాకు వలె వారు ఆశీర్వదింపబడతారు. ఆమేన్. కనుక దేవుని సన్నిధానంలో నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, నన్ను ఏ పాపమునో ఏలనీయకమంటున్నాడు. చూద్దాం అక్కడ సొలొమోను ఎలాగైతే మరి అతని అడుగులు స్థిరంగా లేవని మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఏ విధంగా లేవు మనం చూద్దాం. చూడండి అక్కడ మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయము మొట్టమొదటి వచనం నుంచి చదవండి, 4వ వచనం వరకును. మోయాబీలు, ఎదోమీలు, అమోనీలు, సిదోనీలు, హెత్తీలు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు తిప్పుతురు గనుక వారితో సహవాసం చేయకూడదనియు, వారిని మీతో సహవాసం చేయనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చున్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెని గాక ఆ జనుల్లో ఇంకను అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతృత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చాను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులు కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయంను ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతడు తన తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయము దేవుడైన యెహోవా యెడల యథార్థము కాకపోయేను. చూసారా ఈ సందర్భాన్ని? ఈయనెవరు? సొలొమోను అనేనెవరు? దావీదు కుమారుడు. దావీదు తర్వాత మందిరము కట్టించుకోవడానికి దేవుడు ఆయన్ని సిద్ధపరచినప్పుడు దావీదు తర్వాత దావీదు కంటే ఇక ముందు వచ్చే రాజుల కంటే ఇప్పుడున్న రాజుల కంటే నువ్వు గొప్ప ఆశీర్వాదానికి వారసుడు అని దేవుడు ఆయన దీవించాడు. నీ వంటి ధనవంతుడు కానీ, నీ వంటి జ్ఞానవంతుడు కానీ ఈ భూలోకంలో రాబోయే కాలంలో కానీ ఇప్పుడున్న కాలంలో కానీ ఉండనే అని చెప్పాడు. అంత ఆధిక్యతనిచ్చినటువంటి ఆయన్ని ఈయన ఏం చేశాడు? మరి మందిరము కట్టిన తర్వాత కొన్నాళ్ళు ఏలుబడి చేసిన తర్వాత ఆయన ఆ సహవాసం ఎవరితో ఉంది? మోయాబీలు, ఎదోమీలు, అమ్మోనీలు, సిదోనీలు,
హిత్తీయులు అనేటువంటి 4 రకాల గ్రూపుల మనుషులతో ఆయన సహవాసం ఏర్పడింది. చూసారా, వీళ్ళందరూ ఎవరు? దేవునికి విరోధమైన కార్యములు చేసేవారు, దేవుని చిత్తము జరిగించేవారు కాదు, విగ్రహారాధన చేసేవారు, దేవతలకు పూజ చేసేవారు. ఇట్టి వారితో స్నేహం పంచుకున్నాడు ఈయన. రాజకుమార్తెలు ఎంతమంది భార్యలేనికి? 700 మంది రాజకుమార్తెలు ఉన్నారు, 300 మంది ఉపపత్నులు ఉన్నారు. ఏమండి? అంతేకాకుండా మోయాబీలను, అమ్మోనీయులను, ఏమండి, ఇంకా ఎదోమీయులను, సిదోనీయులు, హిత్తీయులు, ఈ 4 జాతులు ఉన్నటువంటి స్త్రీలను కూడా మోహించి కామాతృత గలవాడై, ఈ 700 మంది భార్య రాజకుమార్తెలు చాలక కామాతృత గలవాడై మరొక 300 మంది ఉపపత్నులు కూడా అతను అనుభవిస్తూ మరలా ఈ దేవునికి విరోధమైన అన్ని జనాంగాన్ని, విగ్రహార్థకులు ఉన్నటువంటి జనాల స్త్రీలను కూడా కామాతృత గలవాడై అతడు ఉంచుకునేనుంది. ఎంత దౌర్భాగ్యమో మాట చూడండి. అది ఉంచుకున్నాడంట, చేసుకోలేదు. కామాతృత గలవాడై తన కోరికను తీసుకోవడానికి ఏం చేశాడు? ఉంచుకున్నాడండి. ఇది ఎంత భయంకరమైన మాట చూడండి. దేవుని ఉద్దేశం ఏంటి? దావీదు వలె నా సందులో యథార్థంగా జీవిస్తాడు, ఇతను ఎంతో నమ్మకంగా ఉంటాడు, దావీదు కంటే ఎక్కువ ప్రార్థన చేస్తాడు అని నమ్మి దేవుడు ఈ భూమి మీద సర్వాధికారాన్ని ఇచ్చాడు సొలొమోనుకి, సర్వ సంపదను ఇచ్చాడు, సర్వ జ్ఞానాన్ని ఇచ్చాడు. ఇతను ఏం చేస్తాడంటే గర్విష్ఠ అయిపోయి, శరీరాశ నేత్రాశలో పడిపోయి, జీవపు డమ్మంలో పడిపోయి, మరి ఈ యొక్క కామాతృత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చినట్టండి. ఈ అతనికి 700 మంది రాజకుమార్తె భార్యలను, 300 మంది ఉపపత్నులు కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయంను తిప్పివేసిరి. చూసారా, అతని భార్యలు ఏం చేశారంట? అతని హృదయాన్ని తిప్పేశారటండి. ఇప్పటికీ కూడా ఆడవాళ్ళు మగాడి మనసును మార్చేయాలన్నా, మగాడి జీవితాన్ని పాడు చేయాలన్నా, ఏమండి, పురుషుడికి అవమానం తీసుకురావాలన్నా, కీర్తి తీసుకురావాలన్నా ఆడమని చేతిలోనే ఉంటుంది. ఏమండి, రాజులైన వారే అతులైపోయారు, వారి చేతుల్లో దాసులు అయిపోయారు. అవునే కదండి? కాబట్టి పరస్త్రీకి నువ్వు దూరంగా ఉండమని చెప్తుంది వాక్యం. ఈయన ఏం చేశాడు? దగ్గరగా ఉన్నాడు. కారణం ఏంటి? ఆయన జీవితంలో, ఆయన నడిచే మార్గంలో, ఆయన జీవించే జీవిత విధానంలో దేవుడు అధికారం ఇచ్చినప్పుడు కూడా దేవుని మాటలు పట్టుకుని జీవించలేదు, వాక్యమైన హృదయంలో లేదు. కాబట్టి ఆయన హృదయము కామాతృతని ప్రేరేపించింది, కామము తీర్చుకోమంది, శరీర కోరికను తీర్చుకోమంది, శరీర ఇచ్చను తీర్చుకోమంది, సుఖముగా జీవించని చెప్పింది. కాబట్టి 700 మంది భార్యలు రాజకుమార్తెలు కలిగి కూడా, ఏమండి, ఎంత దారుణం చెప్పండి. అయినను దేవునికి విరోధమైన ప్రజలతో పాపం చేసి వాళ్ళు ఉంచుకుంటూ వచ్చి వాళ్ళ చేత ప్రేరేపింపబడి వాళ్ళ హృదయాన్ని మార్చేశారు. ఆయన హృదయాన్ని మార్చేశారండి. మార్చిన తర్వాత ఏం జరిగింది? సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్య అతని హృదయమును ఇతర దేవతలతో తిప్పగా అతడు తన తండ్రి అయిన దావీదు హృదయంలో వెళ్ళి అతని హృదయం దేవుడైన యెహోవా యందు యథార్థంగా కాకపోయేనో. చూసారా, యథార్థతను కోల్పోయాడు, భక్తిని కోల్పోయాడు. కారణం ఏంటి? కారణం ఏంటంటే దేవుని ఆజ్ఞలు కట్టడల్ని మరిచి జీవించాడు. వినుటకు మట్టే విన్నాడు, అప్పుడు అధికారం చేతుకొస్తుంది కదని. అది వచ్చిన తర్వాత దాన్ని విడిచిపెట్టాడు, హృదయంలో పెట్టుకోలేదు. కాబట్టి దావీదు వలె యథార్థంగా జీవించలేకపోయాడని వాక్యం మనకు తేటగా తెలియజేస్తుంది. తర్వాత ఏం జరిగింది? సొలొమోను అస్తారోతు అను సీదోనీయుల దేవతను మిల్కోము అను అమ్మోనీయుల ఏమైన దేవతను అనుసరించి నడిచాడట. చూసారా, ఇక దేవుణ్ణి అనుసరించడం మానేసాడట. ఎవరిని అనుసరించి నడుస్తున్నాడంట? అమ్మోనీయుల దేవతనే, అష్టోరోతు అనే దేవతను అనుసరించి జీవిస్తున్నాడటండి. చూడండి ఎంత ఘోరమో. క్రైస్తవులైండి కూడా ఇంకను రక్షరేఖలు కట్టించుకోవడం, ముహూర్తాలు చూపించుకోవడం పెళ్ళిళ్ళకి, ఏమండి, క్రైస్తవులైండి ఎదురులు చూడడం, చకినాలు చూడడం, ఇవన్నీ ఏంటి? ఇతరుల ఆచారం మంది, ఇతరుల ఆచారం. అది వద్దని చెప్తున్నాడు దేవుడు. మీ ముందర నడుచుకోవడం యెహోవా అని చెప్తుంటే, యెహోవా సైన్యం వెనుకటి భాగం కావాలి కానీ చెప్తుంటే, లోతు భార్యల వలె పాత జీవితాలని, పాత ఆచారాలని వెనకతట్టు చూసి వాటిలో నడుస్తున్న జీవిత విధానం. ఈయన ఏం చేశాడు? దేవుని ఆరాధించడం మానేసాడు, ఇంకా ఆ దేవతను ఆరాధిస్తున్నాడటండి. చూసారా, మరి ఆ దేవతను ఏం చేశాడంట? ఆరాధిస్తున్నాడంట. ఇతర దేవతలతో తిప్పగా అతని తండ్రి అయిన దావీదు వలె అతని హృదయము దేవుడైన యెహోవా యెడల యథార్థం కాకపోయాను. సొలొమోను అష్టారోతు అను సీదోనీయుల దేవతను, మిల్కోను అమ్మోనీయుల ఏమైన దేవతను అనుసరించి నడిచాడటండి. చూసారా, అనుసరించి నడిచాడట. అంతేకాకుండా ఇంకేం చెప్తున్నాడు అక్కడ? ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు
యథార్థంతో యెహోవాను అనుసరింపలేదు. చూసారా, ఏమి నడిచాడంట? చెడు నడత. చెడు నడత నడిచి తన తండ్రి వాళ్ళే యథార్థ హృదయంతో దేవుణ్ణి ఆరాధించలేదట. ఎంత ఘోరం చూడండి. మరి ఇక్కడ క్రైస్తవులు అయ్యింది కూడా తండ్రి అయిన దేవుడు ఏం చెప్తున్నాడో అది విని దాని ప్రకారంగా ప్రవర్తించుగా వాళ్ళ ఇష్టానికి వాళ్ళు జీవించే దేవుని పిల్లలు లేకపోలేదు. ఈ సొలొమోను వాళ్ళే. ఆయనకి ఏమైనా లోటా, కష్టాలు వచ్చే పని, రోగాల చేత బారిన పడ్డా? ఒక రాజు, కావాల్సినంత ఆస్తి ఇచ్చాడు దేవుడు. ఈ లోకంలో ఎవరికి ఉన్నటువంటి జ్ఞానం ఇచ్చాడు దేవుడు. ఏమండి, ఆ యొక్క షాబా దేశపు రాణి ఈయన జ్ఞానాన్ని చూసి ఈయన గురించి విని కొన్ని బహుమతులు తీసుకొచ్చి గొప్ప చేసింది. జనులందరూ కూడా ఏటాట వెళ్ళి సొలొమోను దేవుని వాక్కులు వినడానికి వెళ్ళి ఆయన వాక్కులు విని ఆయన నోటి ద్వారా మాటలు విని సంతోషించి ఆనందించి వారి ధాన్యము ధనము అన్నీ కూడా కానుకలుగా సమర్పించేవారు. ఇంత పేరు ప్రఖ్యాతులు కలిగి ఉన్నవాడు అయినప్పుడు కూడా ఏమైపోయాడు? వాక్యము లేక సాంగత్యాన్ని బట్టి పాడైపోయాడు. నువ్వు ఈ దినం అపవాద సాంగత్యంలో ఉన్నావా, దేవుని సాంగత్యంలో ఒకసారి ఆలోచన చేసుకో. యథార్థంగా నువ్వు పాటలు పాడేదానివి, చక్కగా ప్రార్థన చేసేవాడివి, చక్కగా దేవుని సందులో సమయానికి వచ్చేవాడివి. ఈ దినాన్ని క్రమంగా ఆరాధనకు రాలేకపోతున్నావు, పాటలు పాడలేకపోతున్నావు, ప్రార్థన చేయలేకపోతున్నావు, నీ పాపమును ఒప్పుకోలేకపోతున్నావు, దాన్ని విడిచిపెట్టలేకపోతున్నావు. దానికి గల కారణం ఏంటంటే మొట్టమొదటి కారణము అపవాది సాంగత్యం. దేవుని సహవాసాన్ని కోల్పోతున్నావు. నువ్వు కోల్పోయావు. సొలొమోనే కోల్పోయాడు దేవుని సహవాసాన్ని. కారణం ఏంటంటే కోరిక, ఇచ్చ, ఆశ మనిషిని ఏం చేస్తుందంటే పాడు చేస్తుంది. ఆశ ఉండొచ్చు కానీ దురాశ ఉండకూడదు. మనకున్న దాన్ని మనం అనుభవించమని చెప్పాడు దేవుడు. నీ భార్యను నువ్వు అనుభవించు, నీ భర్తను నువ్వు అనుభవించు, సుఖముగా జీవించు, పిల్లలను కాను, భూమిని నిండించు, ఆశీర్వదించబడు అని దేవుడు చెప్తుంటే పరస్త్రీ వైపు, పరపురుషుడి వైపు వ్యామోహము కలిగి ఎలాగ నువ్వు వెళ్ళగలుగుతున్నావు? ఎలా గలుగుతున్నావు అంటే నీ హృదయంలో దేవుని వాక్యం లేదు. వింటూ మాత్రమే వింటున్నావు. పైకి పెదవులతో పాట పాడుతున్నావు, పైకి స్తోత్రాలు చెప్తున్నావు, నీ హృదయాన్ని ఎత్తిపట్టుకోవట్లేదు దేవుని వైపు. నీ చేతులు ఎత్తిపట్టుకుంటున్నావు, నీ మనసును ఎత్తిపట్టుకోవట్లేదు. కాబట్టి నువ్వు పాపములకు దాసురాలు అయ్యావు, కానీ పరిశుద్ధులైన ప్రభుకి ఇంకా నువ్వు దాసురాలు కాలేకపోతున్నావు. దానివల్ల నీకు వచ్చే నష్టం ఏంటంటే ప్రియులారా, నీకున్నటువంటి ఆత్మ సంబంధమైన జీవితాన్ని దేవుడు తీసివేస్తాడు. అంతేకాకుండా అనేకమైన కష్ట నష్టాలు ఎదుర్కొంటావు జీవితంలో. ఆర్థిక సమస్యలు, అప్పులు, రోగాలు ఏలుబడి చేస్తాయి. పాపం ఏలుబడి చేస్తుంది కాబట్టి పాపం వల్ల వచ్చే జీతము మరణము ఏలుబడి చేస్తుంది. జీవంలోకి ప్రవేశించలేవు. ఆమేన్. కాబట్టి నువ్వు ఎవరి ఏలుబడిలో జీవిస్తున్నావో ఆలోచన చేసుకో. పాపము ఏలుబడిలో ఉన్నావా? పాపానికి నాదురైనటువంటి అధిపతి అయినటువంటి అపవాది ఏలుబడిలో ఉన్నావా? పవిత్రతకి ఏలుబడిలో ఉన్నటువంటి దేవుని ఏలుబడిలో ఉన్నావా? ఆయన్ని యజమానిగా జీవిస్తున్నావా? ఇతర దేవతలను అనుసరిస్తున్నావా? ఇతరులు అలంకరించుకున్నట్టుగా అలంకరించుకుంటున్నావా? ఇతరులు మాట్లాడేట్టే మాట్లాడుతున్నావా? నీ జీవితంలో మార్పు లేదా? నీ తండ్రి అయిన దేవుడు యథార్థపరుడు. ఆయన యథార్థవంతులకు ఏ మేలు చేయకమని అన్నాడు. నువ్వు ఏం వింటున్నావు, ఏం చేస్తున్నావు ఆలోచన చేయవలసిన అవసరం చాలా ఉంది క్రైస్తవ జీవితంలో. ఒక క్రైస్తవుడు నడుస్తుంటే వెనకాల 100 మంది కనిపెడతారు, 1000 మంది కనిపెడతారు. ఒక అన్యుడు వెళ్తుంటే అతని గురించి ఆలోచించే వాళ్ళు ఉండరు, ఎందుకంటే అందరూ అలాంటి వాళ్ళే కనుక. కానీ ఇక్కడ నీతి మార్గంలో ఉన్నావు కాబట్టి నీ గురించి కనిపెట్టేవారు, నేను చూసేవారు అనేక మంది ఉంటారు. ఆమేన్. కనుక దేవుని సందులో ఏమైపోయి ఇతని భార్యలు ఇతని హృదయంలో తిప్పేశారు, అతని జీవితాన్ని పాడు చేశారు, భక్తిని పాడు చేశారు. అతను వృద్ధుడైనప్పుడు ఏం చేశారు? ఆఖరికి వాళ్ళ యొక్క ఇబ్బంది కొలిది, వాళ్ళు పెట్టే బాధల కొలిది ఇంకా తప్పదని చెప్పేసి అష్టారోతు దేవతనే పూజిస్తున్నాడు. అంతేకాకుండా ఏం చేశాడు అక్కడ ఇంకా చూసుకున్నట్లయితే 7వ వచనంలో సొలొమోను కేమోషు అను మోయాబీలో హేయమైన దేవతలకును మెలోకు అను హిమ్మోనీల హేయమైన దేవతకును యెరూషలేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠం కట్టించాడంట. చూడండి ఏం చేశాడంట? ఆ దేవతల విగ్రహాలు తీసుకొచ్చి యెరూషలేము దేవుని ప్రదేశం, అది దేవుడు ఆస్తుతింపబడిన స్థలము, దేవుడు నివసించే స్థలము. ఆ స్థలములో ఆ యొక్క అష్టారోతు దేవతలను, అమ్మోనీయుల దేవతలను తీసుకొచ్చి దేవునికి విరోధమైన విగ్రహాలను తీసుకొచ్చి అక్కడ ప్రతిష్ఠ చేశాడట. ఎంత భయంకరమైన పరిస్థితి! నీ హృదయం దేవుని ఆలయం. అక్కడ వాక్యమునికే చోటు ఉండాలి, దేవుని మాటలకే చోటు ఉండాలి. ఇంకా నువ్వు వాక్యం వింటూ కూడా శరీర సంబంధమైన కోరికలు, వాంఛలు, వ్యభిచారం, శరీరాశ, నేత్రాశ, అలంకరణ, విపరీతమైనటువంటి గర్వము, అహంకారము,
దేవుని మాటకి చోటు ఇవ్వలేని స్థితి. ఇవన్నీ విగ్రహాలే. నిజానికి క్రైస్తవులు ఎవరు కూడా విగ్రహాన్ని ఆరాధించరు. ఆరాధిస్తారా? అనుజనులు ఆరాధించే విగ్రహాలను ఎవరు కూడా ఆరాధించరు. కానీ వీళ్ళు ఆరాధించే విగ్రహాలు వేరేగా ఉంటాయి. ఏంటవి? క్రైస్తవులు ఆరాధించే విగ్రహాలు ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవడంబము. శరీరాశ, నేత్రాశ, జీవడంబం. శరీరాశ అంటే ఏంటి? శరీరం చూసిన ప్రతిదాన్ని కోరుకుంటుంది, అది అనుభవించమంటుంది, తినమంటుంది, రుచి చూడమంటుంది. నేత్రాశ ఏంటి? చూసిన దాన్ని ఇంట్లో తెచ్చుకుని పెట్టుకోమంటుంది. జీవడంబం, మనకు స్తోమత లేకపోయినా పక్క వాళ్ళు బిల్డింగ్ కడితే మనం బిల్డింగ్ కట్టేయాలి. ఆ ఉన్న స్థలం రిజిస్టర్ అయినది తాకట్టెట్టేయాలి. ఆ బిల్డింగ్ని స్థలాన్ని కూడా ఎవడేసుకుపోవాలి? బ్యాంక్ కూడా వేసుకెళ్ళిపోవాలి. ఇదో జీవడంబం. ఏమండి, క్రైస్తవులు ఇలాగే జీవిస్తున్నారు. పక్కింటి వాళ్ళు మిచ్యూర్ కార్యక్రమానికి ఒక 50,000 ఖర్చు పెడితే మనకు డబ్బులు లేకపోయినా సరే ఆ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు. 50,000 సిటీఎస్ ఏదేసో సంపాదించుకుని, మనకు లేకపోయినా 1,50,000 ధనవర్షాలు అప్పు చేసి ఖర్చు పెడతాం. ఇవి కరెక్టా? ఇలాంటి విగ్రహాలు వీళ్ళకి ఎదురు రమ్మంటారు. ఇంకా రక్షకుల దగ్గరికి వెళ్తారు, భూతవజుల దగ్గరికి వెళ్తారు, ముహూర్తాలు చూస్తారు పంతుల దగ్గరికి వెళ్ళి. ఇదన్నీ విగ్రహాలు కదా. ఈ కనిపించిన విగ్రహాలు మాకు తెలియకుండానే వెళ్ళిపోతారు. డేట్ ఫిక్స్ చేసుకొస్తారు. అయ్యగారు పలానా రోజున పెళ్ళండి, డేట్ ఫిక్స్ చేసామండి, మీరు చెయ్యాలండి. మేమేం చేస్తాం? మా చేతులు కట్టేస్తారు కదా మీరు. ముహూర్తాలకు వెళ్తారు, తీర్థాలకు వెళ్తారు. ఏమండి, ముందు అక్కడ నిర్ణయం చేసుకున్నప్పుడు వచ్చి చెప్తారు పాస్టర్ గారికి. చేయకపోతే ఇంకో పాస్టర్ని తీసుకొస్తాను, వచ్చేవాళ్ళు ఉన్నారు మీరు రాకపోతే. చూసారా జరుగుతున్నది లేదు అలాగే సమాజంలో. నాలంటూ యథార్థం కలపడరు అనుకోండి, మేము చేయనమన్నాం అనుకో, బయట వాళ్ళకి ఏం చెప్తారు? ఆ పాస్టర్ గారు గేర్ ఎక్కువండి, పొగరు ఎక్కువండి, పొగరుషం ఎక్కువండి, మీరు చెప్పిన మాట ఏంటండి, అందుకనే పక్కింటి పాస్టర్ గారిని తీసుకొచ్చి, పక్క ఊరు పాస్టర్ గారిని తీసుకొచ్చి చేసుకున్నాం. వీళ్ళు ఎవరు? వీళ్ళు వాక్యం లేని వాళ్ళు, విగ్రహార్థికులు వీళ్ళు. లోపల చూడండి, నిజానికి బయట ఉన్న విగ్రహం మనకి ఏం హాని చేయదు, లోపల ఉన్న విగ్రహం హాని చేస్తుంది. ఎందుకంటే దాన్ని నువ్వు నమస్కరించవు, దాన్ని అనుసరించవు, అది నీకు హాని చేయదు. ఎందుకని హాని చేయడానికి? అది నడదు, అది కోపం పెట్టుకోదు, మాట్లాడుతుంది నీతో. కానీ నీలో ఉన్న విగ్రహం నీతో మాట్లాడుతుంది. వాళ్ళ స్నేహం కలిగి ఉండు, వాడితో ఉండు, నీ జీవితం బాగుపడుతుంది. వాడు అనుభవించు, నువ్వు అనుభూతినియ్యి. ఇదిగో నీకు లేనిదేం తెచ్చుకుని ఇంట్లో పెట్టుకో అని నీ హృదయంలోని విగ్రహము, శరీరాశ అనే విగ్రహం నీతో మాట్లాడుతుంది. లోకాశ అనే విగ్రహం ఏమొచ్చి భర్త స్తోమత గుర్తించుకుండగా, అతని ఆదాయాన్ని గుర్తించుకుండగా, అన్నీ కావాలని చెప్పేసి అన్నీ నా ఎదుకొచ్చేయాలి, అందరి వల్లే గొప్పవారు జీవించాలని జీవపడంబంతో లోకాన్ని తీసుకొచ్చి నీ ఇంట్లో పెట్టుకుంటుంది. ఆఖరికి లోకస్తులకు ఉన్న శాంతి కూడా లేకుండా అశాంతితో గురవుతుంది ఇల్లంతా. ఈరోజు సొలొమోను పరిస్థితి అదే. దేవునికి మహిమ కలుగును గాక. కనుక దేవుని సన్నిధిలో మరి ఆయన చెప్తుంది కదా, మరి అలాగా ఆయన జీవించినప్పుడట ఆ పక్కన ఏం చేసిన మళ్ళీని 8వ వచనంలో, తమ దేవతలకు ధూపం వేయచ్చు బలు నర్పించుండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తము అతడు అలాగూ చేసాడట. చూసారా, బలు అర్పించాడు, విగ్రహాలు తీసుకొచ్చి యెరూషలేముకు ఎదురుగా ప్రతిష్ఠ చేశాడు, వాటికి మొక్కాడు, పూజించాడు. ఇదంతా ఎవరి వల్ల వచ్చింది? పరస్త్రీలైన తన భార్యల వల్ల వచ్చింది. మనది కాందని ఆశిస్తే మన శ్రమ. చెప్తుండ లేదా దేవుడు? కాబట్టి దేవుని సందులో అక్కడ ఇంకో వచ్చిన చెప్తున్నట్టు 11 వరకు 9 నుంచి అక్కడ ఏం చెప్తుంటే, ఇశ్రాయేల్ దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించును. సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయాను. యెహోవా తనకి ఇచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతనికి మీద కోపగించి సెలవిచ్చినదేమనగా, నేను నీతో చేసిన నిబంధన కట్టడలను నీవు అనుసరించకపోవుట నేను కనుగొనుచున్నాను కనుక ఈ రాజ్యం నీకు ఉండకుండా నిత్యంగా తీసివేసి నీ దాసునికి ఇచ్చేదని అన్నాడు. ఆమేన్. చూసారా ఎంత భయంకరమైన పరిస్థితో? 2-3 మార్లు మాట్లాడాడట దేవుడు సొలొమోనుతో. నీకు ఇది తగదు, నేను ఎందుకు పిలుచుకున్నాను, ఎందుకు రాజ్యాధికారి ఇచ్చాను, నువ్వు చేస్తున్న పనేటి, నువ్వు అమ్మోనీయుల వైపు తిరగకూడదు, ఎదోమీయుల వైపు తిరగకూడదు, హిత్తీయుల వైపు తిరగకూడదు, వారి దేవతలను ఆరాధించకూడదు, నా కృపను నువ్వు మర్చిపోయావు, తొలగిపోతున్నావు. ఆ 2-3 మాటలు మాట్లాడినా సరే అతను హృదయము దేవుని వైపు తిరగలేదటండి. ఇక్కడ కూడా ఎవరైనా అలాంటి వాళ్ళు ఉన్నారో ఒకసారి ఆలోచన చేసుకోండి. ఎన్నో మార్లు దైవజనుడు మాట్లాడుతున్నా, ఎన్నో మార్లు వాక్యం నీతో మాట్లాడుతున్నా, నీ హృదయం ఇంకా లోపల పాపం చేస్తున్నావేమో, లోపల మాట్లాడుతున్నావేమో. వేరొక పురుషుడు నీ హృదయంలో ఉన్నాడేమో, నీ సొంత పురుషుడు నీ హృదయంలో లేడేమో, నీ సొంత స్త్రీ నీ హృదయంలో లేదేమో, వేరొక స్త్రీ నీ హృదయం ఉందేమో, తను ఆరాధించమని చెప్తుందేమో,
తనే దేవుడిని అనుకోమని చెప్తుందేమో. నీకు హృదయం మోసకరమైంది, అన్నిటికంటే ఘోరమైన వ్యాధికి. జాగ్రత్త, నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో. 2-3 మాటలు మాట్లాడాడంటే ప్రేమించి. ఈరోజు నీతో కూడా మాట్లాడు. 2025లో మాట్లాడాడు దేవుడు, 2026లో జనవరిలో కూడా నీతో మాట్లాడుతాడు. నీలో ఏ విగ్రహం ఉందో తీసుకేసుకుంటే అది నీ క్షేమము. లేకపోతే ఆ విగ్రహం నిన్ను గురేస్తుంది, నిన్ను నాశనం చేస్తుంది, పరుల మధ్య తీసుకెళ్ళి పరువు తీస్తుంది. నీ పాపమే నిన్ను పట్టుకుంటుంది, నీ శరీరాశ నిన్ను పట్టుకుంటుంది. ఒక దినము ఒంటరిగా చేసిన పాపము 10 మందిలో బహిర్గతం అవుతుంది. అప్పుడు నిన్ను నువ్వే ఉరిపెట్టుకుని చనిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే దేవుడు నిన్ను పిలిచాడు, అందుకే దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టాడు, అందుకే నీ కొరకు రక్తం కార్చాడు. ఒకసారి ఆలోచించే ప్రియ సహోదరుడు సహోదరి. 2-3 మాటలు మాట్లాడాడట, అయినను వినలేదట. కాబట్టి ఆయన చెప్తున్నాడు, ఇదిగో నాకు మరుగైన దేవుడు లేదు, ఇదిగో నువ్వు చేస్తున్న పని అంతా నేను చూస్తున్నాను, నా హృదయంలో రుజువైంది అది, నేను కనులారా చూశాను, చెవులారా విన్నాను నీ మాటలు, స్త్రీలతో మాట్లాడిన మాటలు, పురుషులతో మాట్లాడిన మాటలు నేను విన్నాను. కాబట్టి నీ లెక్క చూస్తున్నాను. నీ రాజ్యం వల్లే కదా ఇంతమంది భార్యలు చేసుకున్నావు, నిన్ను ఇంతమంది చేసుకున్నారంటే, ఇంతమంది ఇష్టపడ్డారంటే, ఇంతమంది నీ దగ్గరికి వచ్చారంటే నిన్ను చూసి కాదు, నీ ఆస్తిని చూసి వచ్చారు, నేను ఇచ్చిన ఆస్తిని చూసి వచ్చారు, సౌందర్యాన్ని బట్టి కాదు, ధనమును బట్టి వచ్చారు, రాజు అని వచ్చారు. కాబట్టి నీ రాజ్యాన్ని యుద్ధ నుంచి తీసేస్తే వాళ్ళ దృష్టికి నువ్వు ఏగవలే కనబడతావు అన్నాడు దేవుడు. సభలు కూడా తీర్మానించాడు. ఒకవేళ ఈరోజు నీకు అందం ఉందని, నేను అందగత్తనని, అందగాడినని నువ్వు రెచ్చిపోతున్నావేమో, నా అందం వల్ల అనేక మందిని ఆకర్షించగలుగుతున్నాను అనుకుంటున్నావేమో, నా సంపద వల్ల నేను అనేక మందిని లోపరుచుకున్నాను అనుకుంటున్నావేమో, అది నీ వద్ద నుంచి తీసేస్తాడు. అందము మోసం, సౌందర్యం వ్యర్థం. మన కళ్ళ ముందే చాలామంది యవన బిడ్డలు కూడా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఒకసారి ఇప్పుడు వాళ్ళ ముఖం ఎలా ఉందో చూడండి. వాళ్ళు రోగంతో బారిన పడి ఇబ్బంది పడుతున్నప్పుడు, యవనస్తుడు మంచి రోగగొట్టాడు అయిపోయాడు, రోగస్తుడు అయిపోయాడు అనుకో, అతని దగ్గరికి వెళ్ళి చూడండి, అతని రూపం కనబడుతుందా, అందము కనబడుతుందా? ఏమి కనబడుతుంది? నీరసం కనబడుతుంది, అంతే. నిస్సహాయత కనబడుతుంది, కన్నీరు కనబడుతుంది. కళ్ళ వైపు చూస్తే నీ కన్నులు చూసినటువంటి దాన్ని ఆశించొద్దు. నీ కళ్ళలోంచి కన్నీరు, ఆగని కన్నీరు వచ్చినంత పని నీకు నువ్వు చేసుకోవద్దు. ఆమేన్. కాబట్టి దేవుని సందులో మనందరము కూడా మరి దేవుని వాక్యాన్ని మనం లోబడాలి. సొలొమోను రాజు లాంటి వాడిని దేవుడు ఏం చేశాడు? మెనీ టేక్ లో పర్సన్స్ అని చెప్పాడు. కాబట్టి దేవుని సందులో మనం ఎప్పుడు కూడా మనం, ఎందుకంటే ఒక మాట మీకు చూపించి ముగిస్తాను, ఎవరు చదవద్దు. కీర్తన గ్రంథము 1వ కీర్తన 6వ వచనంలో చూసుకున్నట్లయితే అక్కడ చెప్తున్నాడు, దుష్టుల మార్గము నాశనాన్ని నడుపుతుంది, నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గం నాశనానికి నడుపుతుంది. నువ్వు ఏ మార్గంలో ఉన్నావో, ఎలాగ వాక్యాన్ని పెట్టుకుని జీవిస్తున్నావో, నీ మార్గం దేవుని మార్గమా, అపవాది మార్గమా, లోక మార్గమా, శరీర మార్గమా, నీ హృదయం చూపించే మార్గం, నీ మార్గము ఏది? నీ గమ్యాన్ని చేర్చే మార్గం ఏది? నేనే మార్గమును సత్యమును జీవమునైనని జీవము గల దేవుని మార్గమా, లేకపోతే నీ సొంత మార్గమా? ఏ మార్గంలో ఉన్నావు ఒకసారి ఆలోచించి. గమ్యాన్ని చేర్చే మార్గంలో నువ్వు నడిచినట్లయితే ప్రభు దగ్గరికి వెళ్ళి పరలోక రాజ్యంలో ఆయన కుడిపార్శ్వ ముందు కూర్చుంటావు. కాబట్టి ఒక ఆయన చెప్తున్నాడు మరి 119వ కీర్తనలో 101వ వచనంలో చూసుకున్నట్లయితే ఇలాగ చెప్తున్నాడు ఆయన. ఎలాగ చెప్తున్నాడు ఆయన? నేను నీ వాక్యము అనుసరించినట్లు దుష్ట మార్గములన్నింటిలో నుండి నా పాదము తొలగించుకుంటున్నాను. ఆమె నీ వాక్యం అనుసరించినట్లు కూడా దుష్ట మార్గములన్నింటిలోంచి కూడా నా పాదములని తొలగించేసుకుంటాను, నా ఆలోచన తొలగించుకుంటాను నాయన. నీ యొక్క వాక్యం నా హృదయంలో పెట్టుకుంటాను తండ్రి. నువ్వు చెప్పిన మాట ప్రకారంగా జీవిస్తాను నాయన, అనుసరించి ముందుకెళ్తాను తండ్రి. ప్రభువా, నీ వాక్యం నేను అనుసరించినట్లు, వాక్యాన్ని అనుసరించి ఏం చేయాలి? నువ్వు దుష్టుని మార్గం నుంచి బయటికి రావాలి, దుష్టుని ఆలోచన నుంచి బయటికి రావాలి, దేవుని ఆలోచన చేత నింపబడాలి, దేవుని మార్గంలో జీవించాలి. నువ్వెక్కడున్నావో తెలుసుకోవాలి. అదెంత భయంకరమైందో, అదెంత పాపకరమైందో, అది ఎక్కడికి నేను తీసుకెళ్తాదో, ఎంతమంది జనుల మధ్య నీకు అవమానాన్ని తెస్తాదో నువ్వు తెలుసుకున్నప్పుడు దానికి భయపడతావు. భయపడినప్పుడు దాన్ని విడిచిపెట్టి దేవునికి భయపడి దేవుని సంధానంలో యథార్థముగాను నీతిగాను భక్తిగాను జీవించి ఆయన రాజ్యాన్ని చేరుతావు. ఆమేన్. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.